మాట్లాడారు. ఎవరి మీద కేసులు పెడితే నాకు చెప్పండి, మీరు నాకు ఫోన్ చేయండి, 24 గంటలు నేను అందుబాటులో ఉంటాను, అది ఇదని. కానీ అది కనిపిస్తోందా అంటున్నాను, ఆ భద్రత నేను అనేది. ఇప్పుడు లాయర్లు ఆల్రెడీ ఉన్నారు, ఫీల్డ్లో ఉన్నారు, కొన్ని వందల మందిని ఎంగేజ్ చేసింది వైసీపీ, వాళ్ళు ఆ పని మీద ఉన్నారు. కాకపోతే చట్టం లాయర్ కంటే పవర్ఫుల్. అవును, ఇక్కడ లాయర్ చేయగలిగే పని ఏంటి? ఏమండి మావాడు ఎక్కడ ఉన్నాడంటే ఎక్కడ ఉన్నాడో తెలియదండి, ఏ స్టేషన్ తీసుకుపోయారో, ఇదే ఉంటుంది. లాయర్లే చేయగలిగితే కనుక చంద్రబాబు గారి అరెస్ట్ ఎందుకు జరుగుతుంది? సిద్ధార్థ లోధర లేడా ఆ రోజున 10 మంది లాయర్ లేరు అక్కడ చంద్రబాబు గారు అరెస్ట్ అప్పుడు? లాయర్ అనేటటువంటి వాళ్ళు ఫాలో అప్ యాక్షన్కి పనికొస్తారు. ఇప్పుడు ఆ ఫాలో అప్ యాక్షనే జరుగుతుంది. ఇంకా కావాల్సింది చాలదు అంటున్నా నేను, అదే మొక్క. ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ డిటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చేది, పీడీ యాక్ట్ అనేటటువంటిది. ఒక నేను చెప్పినట్టు ఒక మద్యం అక్రమ రవాణా చేస్తూ ఒక ఆర్గనైజర్గా చేసేవాళ్ళు, గంజాయి ఆర్గనైజర్గా చేసేవాళ్ళు, ఆ జాబితాలో ఒక సోషల్ మీడియాని చేర్చడం అనేటటువంటిది ఇవాళ వాళ్ళకి అద్భుతమైన అడుగు. మేబీ రేపు పొద్దున కోర్టులో ఛాలెంజ్లో అది కొట్టేస్తే తప్పించి అదే ఉందనుకోండి, ప్రభుత్వం మారినప్పుడు చాలా ప్రమాదకరం కదా. పీడీ యాక్ట్ కిందన ఎవరినైనా లోపలేసే సోషల్ మీడియా వాడిని అనే కాన్సెప్ట్ బిగిన్ అయింది అనుకోండి, ఏంటో తెలుసా, దాంట్లో ఏడాది పాటు బెయిల్ కూడా రాదు. అదే ఇప్పుడు దానికి వాళ్ళు భయపెట్టాలని అనుకుంటున్నారు, వీళ్ళు భయపడతమే ఉంటుంది. అదే కదా కావాల్సింది. దాని ద్వారానే ఇంకెవడు